జిల్లాలో ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలని సూపర్ 6 అని, గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన తెస్తామని, పాఠశాలను అభివృద్ధి చేస్తామని, రైతాంగాన్ని ఉద్ధరిస్తామని చెప్పి కబుర్లు చెప్పారు తప్ప ఆచరణలో ఏ ఒక్క హామీ అమలు చేయని పరిస్థితి ఉంది. అదనంగా ఈరోజు భారాలు మోపే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల రూపంలో, ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో 12,771 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం మీద భారం మోపడానికి ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లాలో ఎక్కువ ఈ మోటార్లు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ పరిశ్రమలు వీటన్నిటి మీద ఈ భారం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో 11వ తేదీన జిల్లాలో అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర, తిరుపతిలో CMD కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాకి వామపక్షాలు, CPM పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ ధర్నాలో 50 మంది ప్రజానీకం పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది. జిల్లాలో పాఠశాలల్ని మేము కాపాడుతామని, విలీనం వ్యతిరేకించిన వాటన్నిటికి కూడా ఈరోజు విలీనాన్ని నుంచి విముక్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 44 పాఠశాలకు సంబంధించి మేము ప్రతిపాదన పంపించామని చెప్పారు తప్ప ఏ ఒక్క పాఠశాలకి విలీనం నుంచి మినహాయించిన పరిస్థితి లేదు. ఆ తల్లిదండ్రులు, పిల్లలు తీవ్రమైన వేదనకు గురవుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు, DO చుట్టూరు, MEO చుట్టూరు తిరుక్కుంటున్నారు తప్ప ఒక్కరు కూడా సరైన భరోసా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ పాఠశాలన్నింటినీ కూడా ఈ విలీనం ప్రక్రియ నుంచి మినహాయించి వాళ్ళకి అదే పాఠశాలలో పాఠాలు బోధించేట్టు, మధ్యాహ్న భోజనం పెట్టేట్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగానే తిరుపతిలో సెట్టిపల్లి భూ పట్టాదారులు చాలా అవసరం పడుతున్నారు. రేపే క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో వెంటనే సెట్టిపల్లికి సంబంధించి జీవోని తుడాకి అప్పగిస్తూ మార్చాల్సిన అవసరం ఉంది. అది మార్చకపోతే ఆ ప్లాట్ యజమానులు చేసే పోరాటానికి CPM పార్టీ, ఇతర పక్షాలన్నీ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ జిల్లాలో 65,000 రేషన్ కార్డులకి బీవీకుండా ఎగ్గొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తాము. పోర్టబిలిటీ పేరుతో ఈ జిల్లాలో ఇంత దుర్మార్గం, పేదలకు అందాల్సిన బియ్యాన్ని 65,000 కార్డులకి ఈరోజు బీవీకుండా ఎగ్గొట్టేసి 15వ తేదీ దాకా మేము బ్రహ్మాండంగా బీవీస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం.